హలో అండి, నేనైతే ఈరోజు ఇంట్లో సింపుల్గా చేసుకునే బంగాళదుంప కుర్మా రోటీ అయినా రైస్ అయినా బగారా రైస్ అయినా దేనికైనా సూపర్గా ఉంటుందండి. ముందుగా కళాయి పెట్టుకొని ఇలా ఈ హోల్ గరం మసాలా అన్నీ వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఈ బిర్యానీ ఆకు కూడా ఒక బిర్యానీ ఆకు తీసి కట్ చేసి వేయించుకోవాలి. అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకు అండ్ అలాగే ఒక 5-6 పచ్చిమిర్చి ముక్కలు కూడా, ఇవన్నీ కొంచెం బాగా పచ్చివాసన పోయేలా వేయించుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక కప్తోని ఆనియన్స్ తీసుకున్నాను. ఇవి కూడా కొంచెం బ్రౌన్ కలర్ వరకు వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలాగే ఒక 2 టొమాటోస్ అండి, ఒక 2 పెద్ద సైజ్ టొమాటోస్ తీసి కట్ చేసి వేయించుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ 1/2 స్పూన్ పసుపు, అలాగే నెక్స్ట్ వచ్చేసి కారం అనేది నేను ఇక్కడ 1.5 స్పూన్ వేసాను. అది రిమైనింగ్ మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు కారం అయితే అడ్జస్ట్ చేసుకోండి. అలాగే నేను 1/2 స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఒక 1 స్పూన్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా మిక్స్ చేసుకొని కొంచెం ఈ మసాలా అంతా పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాను. అలాగే ఇక్కడ నేను ఒక 2 స్పూన్స్ కర్డ్ కూడా వేసుకున్నాను. కర్డ్ అనేది ఈ మసాలాకి మంచి టేస్ట్ అనేది ఇస్తుందండి. సో అందుకే ఈ స్టేజ్లో కర్డ్ వేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ నేను 4 పొటాటోస్ తీసుకుని ఇలా పీసెస్లా కట్ చేశానండి. ఒకసారి ఈ మసాలాలో అంతా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా దీంట్లోని వాటర్ అనేది వేసుకోవాలి. ఇలా నేను వాటర్ అనేది వేసుకున్న తర్వాత ఒకసారి మ్యాషర్ ఉంటుంది కదా, మ్యాషర్తో కొంచెం మనం ఇలాగా మ్యాష్ చేసుకుంటే మనకి గ్రేవీ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లోని వచ్చేసి మనం సాల్ట్ అనేది వేసుకోవాలండి. సాల్ట్ వేసుకున్న తర్వాత లాస్ట్లో కొరియాండర్ వేసుకొని డిష్ అవుట్ చేసుకోవడమే. సో బాగుంది కదండి, ఎంతో సింపుల్గా ఇంట్లో చేసుకునే బంగాళదుంప కుర్మా. సో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పడం అయితే మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్.